షోడశ కళాప్రపూర్ణుడు. సుకేశుడు పిప్పలాద మహర్షితో, గురుదేవ, ఒకసారి కోశల రాజకుమారుడు హిరణ్యనాభుడు నా దగ్గరికి వచ్చి, మహాత్మా, నీకు షోడశ కళాప్రపూర్ణుడెవరో తెలుసా అని అడిగాడు. నేను తెలియదని చెప్పాను. అతడు నా మాటలు నమ్మలేదు. అప్పుడు నేను, రాకుమారా, నాకు నిజంగానే తెలియదు. తెలిస్తే సద్గుణ సంపన్నుడమైన నీకు ఎందుకు చెప్పను? నేను అబద్ధం ఆడటం లేదు అన్నాను. ఆ మాట విని అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ మహర్షి, అప్పటి నుంచి దాని గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. షోడశ కళాప్రపూర్ణుడంటే ఎవరు? అతడు ఎక్కడ ఉంటాడు? ఈ విషయాలు నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని అడుగుతాడు. దానికి పిప్పలాద మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పారు. షోడశ కళలు అంటే 16 కళలు. నువ్వు అడిగిన 16 కళలు గల పురుషుడు ఈ శరీరంలోనే ఉన్నాడు. నిజంగా అతనికి కళలు లేవు, కానీ శరీరం అనే ఉపాధిని గ్రహించడం వలన కళలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ పురుషుడు అందరి శరీరాలలోనూ దహరాకాశంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈ కళలన్నీ అతని నుండే పుడుతున్నాయి, అతనిలోనే లయమవుతున్నాయి. ఆ పురుషుడు ఈ శరీరం నుంచి ఎవరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, ఎవరు ఉంటే ఉంటాను అని ఆలోచించాడు. ఈ రకంగా ఆలోచించిన వాడే ఆ పురుషుడు ముందుగా శరీరానికి అవసరమైన ప్రాణాన్ని సృష్టించాడు. తర్వాత దాని నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నము సృష్టించాడు. అన్నం నుండి బలాన్ని, వేద మంత్రాలను, తపస్సును, కర్మలకు ఫలమైన లోకాలను, అక్కడ ఉండే ప్రాణులకు పేర్లు సృష్టించాడు. శ్రద్ధ అంటే విశ్వాసము లేదా బుద్ధి. అంతఃకరణ శుద్ధికి సాధనం తపస్సు. తపస్సుకు సాధనం ఋగాది మంత్రాలు. మంత్రాల వల్ల యజ్ఞకర్మలు. యజ్ఞకర్మల వల్ల లోకాలు చెప్పబడ్డాయి. షోడశ కళలు అంటే ప్రాణము, శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, బలం, తపస్సు, వేదమంత్రాలు, కర్మలు, లోకాలు, ప్రాణుల పేర్లు. వర్షం కురిసినప్పుడు ఆ నీరంతా వాగులాగా ప్రవహించి నదులుగా ఏర్పడుతుంది. ఆ నదులకు ప్రత్యేకమైన పేర్లుంటాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అప్పుడు వాటికి ప్రత్యేకమైన పేర్లుండవు, అంతా సముద్రమే. అలాగే ఈ 16 కళలు పరమేశ్వరుని యందే ఉంటాయి. అవి ఎప్పుడైతే అతన్ని చేరాయో అప్పుడు వాటికి నామరూపాలు ఉండవు. దాన్ని పురుషుడని మాత్రమే అంటారు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ కళలన్నీ ఆత్మలో లీనమవుతాయి. ఆత్మకు స్త్రీ పురుష భేదం లేదు. బండి చక్రానికి ఉండే ఆకులన్నీ దాన్ని ఇరుసు మీద ఆధారపడి ఉన్నట్లే ఈ కళలన్నీ పురుషుడి మీద ఆధారపడి ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న వాడికి మరణం సంభవించదు. 16 కళలు పురుషునిలో భాగాలు కావు, అతను కల్పించినవి మాత్రమే. బ్రహ్మ జిజ్ఞాసులైన వారికి ఈ బ్రహ్మతత్వం బోధపడుతుంది. ఇలా పిప్పలాద మహర్షి సుకేశుని యొక్క సందేహాన్ని తీర్చారు.